అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం చర్చించబోయేది హెర్మోన్ పర్వతం గురించి. ఈ పర్వతం సాధారణ పర్వతం కాదు. పురాతన కథలలోనూ మత గ్రంథాలలోనూ దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వతం గురించి వినగానే మన మనస్సులో ప్రశ్నలు తలెత్తుతాయి. దీనికి ఇంత ప్రత్యేకత ఏమిటి? ఇజ్రాయెల్ ఈ పర్వతాన్ని ఎందుకు ఇంత ఆసక్తిగా చూస్తోంది? ఇక్కడ ఏదో దాగి ఉందా? అయితే ప్రారంభిద్దాం. హెర్మోన్ పర్వతం మధ్యప్రాచ్యంలో ఒక ముఖ్యమైన సరిహద్దులో ఉంది, సిరియా మరియు ఇజ్రాయెల్ మధ్య. పురాతన కాలం నుండి ఈ పర్వతం గురించి వింతైన కథలు ఉన్నాయి. యూదుల గ్రంథాలలో మరియు ఇతర పురాతన కథలలో ఈ పర్వతాన్ని పవిత్రం కాని స్థలంగా చూస్తారు. ఎందుకంటే కొందరు నమ్మేది ఈ పర్వతంలో నిషిద్ధమైన జ్ఞానం దాగి ఉందని. అది భూమి నుండి వచ్చినది కాదు, వేరెక్కడి నుండో వచ్చినది. ఈ జ్ఞానం మానవులకు అకస్మాత్తుగా పెద్ద మార్పులను తెచ్చింది, సాంకేతికతలోనూ జీవనంలోనూ. కాని ఇది మంచి కోసం కాదు. మానవులు దానిని దుర్వినియోగం చేశారు. చివరకు ఒక పెద్ద వరద వచ్చి అన్నింటినీ తుడిచిపెట్టింది. జీవనం మళ్లీ సున్నా నుండి ప్రారంభమైంది. దీని ప్రారంభం ఎక్కడ నుండి? యూదు క్రైస్తవ గ్రంథమైన ఎనోక్ గ్రంథంలో ఒక కథ చెప్పబడింది. ఎనోక్ అనే ప్రవక్తను ఇస్లాంలో ఇద్రీస్ నబీ అని పిలుస్తారు. ఖురాన్లో చెప్పబడినది ఇద్రీస్ నబీని అల్లాహ్ ఉన్నత స్థానానికి తీసుకున్నాడని. ఎనోక్ గ్రంథంలో చెప్పబడినది 200 దూతలు ఆకాశం నుండి హెర్మోన్ పర్వతంపైకి దిగివచ్చారని. వారు మానవ స్త్రీల అందాన్ని చూసి మనం వారిని వివాహం చేసుకుందాం, సంతానం పొందుదాం అని నిర్ణయించారు. వీరిని వాచర్స్ అని కూడా పిలుస్తారు. ఈ దూతలు మానవులకు నిషిద్ధమైన జ్ఞానాన్ని నేర్పించారు. ఆయుధాలు తయారు చేయడం, మాంత్రిక విద్య, జ్యోతిష్యం, మొక్కల నుండి మాంత్రిక ఔషధం తయారు చేయడం, భవిష్యత్తును ఊహించడం వంటివి. ఇందులో నుండి జన్మించినవారు నెఫ్లిం అనే రాక్షసులు, పెద్దవారు, క్రూరమైనవారు అయిన జీవులు. వారు మానవులను కూడా తినడం ప్రారంభించారు. చివరకు ఇది సహించలేనిది అయినప్పుడు దేవుడు ఒక పెద్ద వరదను పంపాడు. ఈ దూతలను శిక్షించి సంకెళ్లతో బంధించాడు, నెఫిలింను నాశనం చేశాడు. ఇది ఆ కథ. కాని ఇస్లాంలో ఈ కథ నిజం కాదు. ఖురాన్లో దూతలు, మలక్లు అల్లాహకు మాత్రమే విధేయులు. వారు తప్పు చేయడం లేదా సంతానం కలిగి ఉండటం సాధ్యం కాదు. కాబట్టి పడిపోయిన దూతలు అనే భావన ఇస్లాంలో లేదు. కాని ఈ కథలో నమ్మకం ఉన్నవారు ఇప్పటికీ హెర్మోన్ పర్వతాన్ని ప్రత్యేకంగా చూస్తారు. ఇప్పుడు ఖురాన్లో చెప్పబడిన హారూత్, మారూత్ అనే దూతల కథను విందాం. వీరు బాబిలోన్లో మానవులకు మాంత్రిక విద్య నేర్పించారు. కాని వారు ఎప్పుడూ హెచ్చరిక చేశారు, ఇది ఒక పరీక్ష, దీనిపై నమ్మకం పెట్టకండి. ఈ మాంత్రిక విద్యను కొందరు వివాహాన్ని ధ్వంసం చేయడానికి కూడా ఉపయోగించారు. వీరు నిజమైన దూతలే, కాని ఇస్లాంలో వారు తప్పు చేసినవారు కాదు. యూదుల కథలలో ఒక వ్యత్యాసం ఉంది. హారూత్, మారూత్ ఒక స్త్రీని, సాహరా అనే వ్యక్తిని ప్రేమించారు. ఆమెకు అల్లాహ్ యొక్క గొప్ప నామాన్ని నేర్పించారు. ఆమె దానిని ఉపయోగించి ఆకాశానికి వెళ్ళింది. కాని పాపం చేసినందుకు శిక్షగా నక్షత్రంగా మారింది. అదే శుక్రగ్రహం, వీనస్ అని చెప్పబడుతుంది. వారు శిక్షగా ఒక గుహలో తలక్రిందులుగా వేలాడదీయబడ్డారు. అక్కడ చివరి రోజు వరకు ఉంటారని చెప్పబడుతుంది. కాని ఇది ఇస్లాంలో ఆమోదించబడిన కథ కాదు. కొందరు నమ్మేది ఈ గుహ హెర్మోన్ పర్వతానికి సమీపంలో డమాస్కస్ దగ్గర ఉందని. అందుకే ఈ పర్వతానికి ఇంత రహస్యం ఆపాదించబడుతుంది. ఇజ్రాయెల్ ఇక్కడ హారూత్, మారూత్ లేదా వారు దాచిన జ్ఞానాన్ని వెతుకుతోందా అని కొందరు ఆలోచిస్తారు. ఇప్పుడు మరొక కథ సుమేరియన్ గ్రంథాలలో చెప్పబడిన అనున్నాకి. వీరు ఆకాశం నుండి వచ్చినవారు. మానవులకు వ్యవసాయం, నక్షత్రశాస్త్రం, లోహ నిర్మాణం నేర్పించారని చెప్పబడుతుంది. కొందరు చెప్పేది వీరు భూమి బయట నుండి వచ్చినవారు, ఒక అధునాతన సంస్కృతి నుండి. పురాతన కాలంలో మానవులు వీరిని దూతలుగా లేదా దేవతలుగా చూసి ఉండవచ్చు. ఇస్లాంలో అనున్నాకి అనేది లేదు. కాని ఈ కథకు మరియు హెర్మోన్ పర్వత కథకు సామ్యముందని కొందరు నమ్ముతారు. ఇజ్రాయెల్ ఆసక్తి ఏమిటి? ఇప్పుడు
హెర్మోన్ పర్వతం ఇజ్రాయెల్ స్వాధీనంలో ఉంది. వారు ఇక్కడ పరిశోధన చేస్తున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పినది, మా సైన్యం ఇక్కడ ఎప్పటికీ ఉంటుంది అని. ఇంత ఆసక్తికి కారణం ఏమిటి? కొందరు చెప్పేది, ఇక్కడ పురాతన అవశేషాలు లేదా నిషిద్ధ జ్ఞానం ఉందని. మరికొందరు చెప్పేది, ఇజ్రాయెల్ సులైమాన్ నబీ యొక్క నిధిని వెతుకుతోందని. సులైమాన్ నబీ ఒక గొప్ప రాజు మరియు ప్రవక్త. ఖురాన్లో మరియు తోరాలో చెప్పబడినది, అతనికి జిన్నులను, గాలిని, జంతువులను నియంత్రించే శక్తి ఉందని. అతని నిధిలో బంగారం, రత్నాలు మాత్రమే కాక దైవిక జ్ఞానం మరియు పురాతన రికార్డులు కూడా ఉన్నాయని కొందరు నమ్ముతారు. ఈ నిధి జెరూసలేం కింద ఉందని చాలామంది భావించారు. కాని ఇప్పుడు కొందరు చెప్పేది అది హెర్మోన్ పర్వతంలో ఉందని. ఇజ్రాయెల్ ఇక్కడ సొరంగాలు తవ్వి ఏదో వెతుకుతోందని అనుమానించబడుతోంది. ఇవన్నీ ఎందుకు ముఖ్యం? హెర్మోన్ పర్వతం యొక్క వ్యూహాత్మక స్థానం, ఎత్తు, నీరు, స్పష్టమైన దృష్టి ఇవి ఒక కారణం. కాని కొందరు చెప్పేది దీనికి మించి మతపరమైన మరియు రహస్యమైన లక్ష్యాలు ఉన్నాయని. ఇజ్రాయెల్ సులైమాన్ నబీ యొక్క ఆలయాన్ని తిరిగి నిర్మించాలని కోరుకుంటోంది. దానికి ఈ నిధిని కనుగొనవలసి ఉందని వారు నమ్ముతుండవచ్చు. ఇది హెర్మోన్ పర్వతం యొక్క కథ యొక్క ప్రారంభం. ఇక్కడ ఏమి దాగి ఉంది? హారూత్, మారూత్ జ్ఞానమా? సులైమాన్ నబీ యొక్క నిధియా? లేక అనున్నాకి యొక్క అవశేషాల? ఇజ్రాయెల్ ఏమి వెతుకుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి మనం కలిసి ప్రయాణం కొనసాగిద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.